శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణం 11వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న మరి అంబిక గర్భవతి అవుతుంది. మాధవ శర్మ సకాలంలోనే అన్ని కార్యక్రమాలు చేస్తారు. అప్పుడు నెలలు నిండుతాయి ఆ తల్లికి. ఆ మహామహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలుగుతాడు. మరి నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లవాళ్ళ వల్లే ఏడవలేదు. చూడండి సరికదా, స్పష్టంగా ప్రణవముచ్చరించాడట. అది విన్నవారు ఆశ్చర్యపోయారట. జ్యోతిశాస్త్ర విద్వాంసులు అతని జాతకము చూచి, మాధవ శర్మ, నీ భాగ్యము పండింది. ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే. ఇతడు మనవలే గృహస్థాశ్రమము స్వీకరించడు. చిన్న వయసులోని సన్యాసము స్వీకరించి జగద్వందుడవుతాడు. ఇతని చరణాలను ధ్యానించిన భక్తులకు కామధేను అవుతాడు. చూడండి, ఆ పిల్లవాడు పుట్టగానే అసలు ఎంత మరి స్వామి శ్రీపాదస్వామి అంబికకు ఆశీర్వదించినట్టుగానే ఆయనే జన్మించారండి. ఆమె గర్భంలో శ్రీపాదస్వామి జన్మించారు. అప్పుడు ఎన్ని రకాలుగానో ఆయనకి ఎంత చూడండి, చిన్న వయసులోనే పెద్ద పెద్దవాళ్ళు చెప్తున్నారనమాట, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, చిన్న వయసులోనే సన్యాసం స్వీకరిస్తాడు, జగద్వందుడవుతాడు, ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేను అవుతాడు, ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు, ఇతనిని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారటండి. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడట. వారు సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ, ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యము చేస్తాయి. చూడండి, శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి, నవనిధులు పరిచారికులు అవుతారు అని ఆశీర్వదించారటండి. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయింది. అతనిని చూడడానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారటండి. చూడండి, ఆయన పుట్టంగానే, ఆ పిల్లవాడు పుట్టంగానే ఏడవకుండా ఆయన నామస్మరణ చేశాడంటండి. అయితే ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడడానికి జనం ఇసుక వేస్తే రాలంటండి, అంతమంది వచ్చారట. పిల్లవానికి దృష్టిదోషము తగలకుండా తండ్రి రక్షాబంధనము చేయించారట. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దృష్టిని తీసేసి తర్వాత ఒక శుభముహూర్తంలో ఆ పిల్లవానికి శైలగ్రామదేవ అని పేరు పెట్టారంటండి. చూడసారా ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా అవతరించారు ఆ మహానుభావుడు. ఆయనకి ఆ తల్లిదండ్రుల పేరు చూడండి, శైలగ్రామదేవ అని పేరు పెట్టారట. కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారట. ముద్దు పేరు వచ్చి నరహరి అని పిలుచుకునేవారట. నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానము వలన కలిగిన దైన్య పాపాలను పోగొట్టేవాడని అర్థమటండి. ఇందులో ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లున్నది. బలహీనంగా ఉండడం వలన అంబ వద్ద పిల్లవానికి చాలనన్ని పాలు లేవు. ఆయనకి సరిపడ పాలు లేవంటండి ఆ తల్లి దగ్గర. పిల్లవాని కోసము ఒక దాదిని కానీ పాడి మేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించారటండి. వెంటనే ఆమెకు స్తన్యము పెళ్ళుబికిందంటండి. ఆ తల్లి స్తన్యం మీద ఆ బాలుడు చేయి వేయంగానే అసలు పాలు విపరీతంగా వచ్చేసినాయంటండి ఆ తల్లికి.
32 ధారలుగా కారి నేలపై పడ్డాయటండి. ఆ తల్లి అనుకుంది కదా, పాలు సరిపోవట్లేదు బిడ్డకి అని చెప్పి అనుకుని వాళ్ళు వేరేగా ఏదైనా ఒక ఆవుని కొని పెట్టుకుందాము అని అనుకుంటున్నారు. ఈ లోపల ఆ మాటలు విన్న ఆ బాలుడు ఏం చేశాడు చూడండి, ఆ తల్లి స్తన్యం మీద చేయి వేయంగానే ధారలుగానంటండి, మామూలుగా కదంట, 32 ధారలుగా కారి నేలపై పడ్డాయటండి. ఈ విషయము అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టిదోషము తగులుతుందని విరచి అంబ ఈ లీలను రహస్యంగానే ఉంచారటండి. అంతే కదా, మరి ఆ బిడ్డ చేస్తున్న చర్యలను చెప్పుకుంటే మరి దిష్టి తగులుతుంది కదా. ఆ తల్లి మనస్సు ఎలా ఉంటుందో చూడండి. మనమైనా అంతే కదండి. ఆ బిడ్డకి ఏదైనా వింత చేశాడనుకోండి, అందరూ దిష్టి పెడతారేమో అని చెప్పి మనం చెప్పం. అలాగే ఆ అంబిక కూడా ఆ బిడ్డకి రహస్యంగానే ఉంచారటండి ఆ విషయాన్ని. ఆ పిల్లవాడు ఉయ్యలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదట. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వము అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరము గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదటండి. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు, రావి ఆకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారట. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రము మాటలొచ్చిన కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారటండి. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడట. ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానమట. అబ్బా, ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నది అనేవారట. అతడు మగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు, ఇతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారట. ఆమె ఎవరేది చెయ్యమని చెప్పినా అది అలా చేసేదట. తమకు కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేదటండి ఆ అంబిక. చూసారా, ఆయన మహానుభావుడు. ఆయన ఇంకా తల్లి పసిబిడ్డవాడుగానే, ఆమె పసిబిడ్డగానే భావిస్తుంది. ఆయన శ్రీపాదస్వామి దత్తస్వరూపుడిని ఇంకా గ్రహించలేదు. తల్లి మనసు కదండి. మరి ఆ తల్లి ఆ తర్వాత ఏం చేస్తుందో చూద్దామండి. అంతవరకు అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.